హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు ఏం చేద్దామంటే, ఈ శనివారం ఆకలి పోరాటంలో మేడిపల్లి నార్పల్లి పిల్లర్ నెంబర్ 132 ఫౌండేషన్ పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ఇది మెయింటైన్ చేస్తున్న ఇద్దరు చాలా పెద్ద వయసు అమ్మ నాన్న. వాళ్ళకి ఈ వయసులో కూడా ఇంత పిల్లల్ని పోషించడం ఆ పిల్లల అదృష్టం. పిల్లలు ఎంతో భయభక్తులతో ఉన్నారు. పిల్లలు కొందరు ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన చాలామంది పిల్లలకి కొందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయంట. కొందరు ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వీళ్ళకి ఇంత హ్యాపీగా జీవితాన్ని ఇస్తున్న ఈ పెద్దవారికి చాలా ఇక్కడ పిల్లలందరూ రుణపడి ఉండాలి. ఇలాంటి వాళ్ళకి నేను భోజనం ఏర్పాటు చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నాలానే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వారికి హెల్ప్ చేయండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ వల్ల కాకపోతే నాకు కాల్ చేసినా నేను కూడా మీకు సహాయం చేయగలను. ఎట్లా చేయాలి ఏంటి అని సజెషన్ ఇవ్వగలను. కానీ చేద్దాం. ఇలా ఇక్కడే కాదు, మన చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ప్లేస్లో ఇట్లా ఆకలితో ఉన్నవారికి మన వంతు చిన్న సహాయమైనా చేద్దాం. చేయాలని సంకల్పం ఉంటే దేన్నైనా చేయొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా అనుకోకండి. ఎందుకంటే ఇది విని ఒక్కరన్నా మారి ఇట్లాంటి వారికి సాయం చేయడానికి ముందుకు వస్తారేమో అని ఆశ. వీళ్ళందరికీ పిల్లలందరూ చాలామంది 10th ఇంటర్ డిగ్రీలు చదువుకోవాలి. మంచిగా నచ్చిందిగా ఈ మార్గం రిటర్న్ వెళ్తామన్నారు. సైడ్కి వెళ్ళగానే లోపల ఖాళీ ఉంటుంది. ఇలాంటి వారికి మన వంతు సాయం చేద్దాం. నేను వారి నెంబర్ కూడా ఇక్కడ అందిస్తాను. మీకు ఎంత తోచిన అంత వారికి సాయం చేయండి. మనం ఎక్కడున్నామని కాదు, మనం ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయొచ్చు. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.